హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది వైట్ ఫాక్స్ అండి, స్కై లాంజ్ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ నుంచి వెళ్తే థర్డ్ ఫ్లోరు అక్కడే రాశారు కదా. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, బాగుంటుంది. ఇది స్టార్టింగ్ అనమాట. సిట్అవుట్ ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు, ఆర్ఎల్స్ పిక్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అలా కూడా కూర్చోవచ్చు. మనకు పేస్ట్రీస్ కూడా ఇస్తారు, అవైలబుల్లో ఉన్నాయి. తర్వాత కూల్ డ్రింక్స్, తర్వాత అవి ఇవి సోడా సంథింగ్ డిఫరెంట్ కూల్ డ్రింక్ టైప్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇటు సైడ్ రైట్ సైడ్లో హట్ ఫార్మేట్లో ఉన్నాయండి మొత్తం. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మా బాబు బర్త్డే అప్పుడు మేము ఫొటోస్ దిగాం కదా, ఇది డిఫాల్ట్ అనమాట. ఆ రోజు వీడియోలో చెప్పాను, మేబీ మీరు చూడలేదేమో. చూడండి, ఇది వ్యూ కాబట్టి నైట్ చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. బట్ ఆవేళ సండే అనమాట, చాలామంది వచ్చారు. సో తీయడానికి కూడా కష్టమైంది నాకు వీడియో. అంటే వాళ్ళకు కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. నేనైతే మొత్తానికైతే ఈ ఎడ్జ్లో సెట్ చేసుకున్నాను. చాలా హైట్ ఉన్నాయండి ఇవి చైర్స్ అయితే. బాగుంది చూడండి, ఆ వ్యూ చూడండి ఎలా ఉందో, వచ్చిపోయే వెహికల్స్. తర్వాత నేనైతే ఒక ఫిష్ అయితే ఆర్డర్ చేశాను. ఫిష్ కూడా చాలా బాగుందని చెప్తా. వ్యూ అయితే నాకు నచ్చింది, అందుకు మళ్ళీ చూపిస్తున్నాను. అందుకే దీనికి స్కై లాంజ్ అని పెట్టారేమో మేబీ నేము, మనకు తెలియదు. వైట్ ఫాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగాకండి, ఎందుకంటే నేను అది కొరియన్ సిరీస్లో తీసుకున్నారేమో అనుకుంటున్నాను. చూడండి, ఇది ఆ బౌల్ నిండుగానే ఇచ్చారు, కంటెంట్ తక్కువే ఉంటుంది. సో ఇది తర్వాత అక్కడ నుంచి అక్కడ వాష్ ఏరియా, ఇంకొంచెం ముందుకు వస్తే ఇందాక హట్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడ కూల్ డ్రింక్స్ దగ్గర ఆ వ్యూ అనమాట. ఇది చూడండి, ఇలా ఉంటుంది లోపల. అంటే ఎవరికి వాళ్ళకు ప్రైవసీ లాగా ఉంటుంది అనమాట. మనకేమి అంత ఓపెన్ ఏం పెట్టరు, మనం ఇక్కడ డెకరేట్ చేయించుకోవచ్చు కూడా.